అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. ఇటీవల హిందువుల యొక్క అతి పవిత్రాత్మైనటువంటి ప్లేసు తిరుపతి. హిందువులందరూ కూడా దాన్ని చాలా పవిత్రాత్మైనటువంటి స్థానంగా గుర్తిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు ప్రసాదంలో కల్తీనైన వాడటం అనేటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది. అదేంటంటే దళితులకు ఇప్పటికీ కూడా దేవాలయ ప్రవేశాలు లేవని, అలాగే దళితుల్ని సరిగ్గా చూడట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు పరిపాలన చేసినప్పుడు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా దళితుల గురించి మీరు పట్టించుకున్నారా? ఎప్పుడైనా దళితుల గురించి మీరు మాట్లాడారా? వట్టి ప్రేమ పెదాల మీద మాత్రమే చూపించారు తప్ప దాన్ని మనసు వరకు ఏనాడు రానివ్వలేదు. ఈ దళితుల మీద ప్రేమ ఉన్నట్లయితే ఎన్నో దాడులు మీ యొక్క ప్రభుత్వంలో జరిగాయి. ఏ రోజన్నా మీరు ఆ జ్ఞానం చేసినటువంటి నాయకులపై మీరు చర్యలు తీసుకున్నారా? అలాగే మన రాజానగరం ఎమ్మెల్యే గారు జక్కపూడి రాజా గారు ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లోనే శిరోమణం చేస్తే రాజా గారి పైన కానీ మిగతా వారి పైన కానీ చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు మీరు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుడిని చంపేసినప్పుడు దోణి చేసినప్పుడు మరి అతని పదవిని ఎందుకు మీరు రద్దు చేయలేదు? అతని పార్టీ సభ్యత్వాన్ని మీరు ఎందుకు రద్దు చేయలేదు? మీరు మాట్లాడుతూ ఉంటుంటే దెయ్యాలు వేగాలు వండించినట్లు కనపడుతూ ఉంది. తప్పుడు పనులు మీ ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నదని పక్కన పడితే మీరు మాట్లాడడానికి అర్హత లేదని మేము చెప్తూ ఉన్నాం. దళితుల ఓట్లతో 2019లో మీరు అధికారంలోకి వచ్చి దళితులకు అందరికీ ఇచ్చిన పథకాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఎస్సీ ఎస్టీలకి మీరు ఏమైనా స్పెషల్గా ఒక్క పథకం కూడా ఇచ్చారా? ఈ ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి ఎస్ఎస్టీ సప్లా నిధులు కూడా మీరు దారి మళ్ళించేసి మా నడ్డి విడిచేశారు, మా వెన్ను విరిచేశారు, మా బిడ్డల భవిష్యత్తును పాడు చేశారు, మా బిడ్డలందరూ కూడా పాలేరుగా తయారు చేశారు. మీరు అంబేద్కర్ గారు విదేశీ విద్యా పథకాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్యా పథకంగా మీరు పేరు మార్చుకున్నప్పుడే అంబేద్కర్ గారి పట్ల కానీ ఈ దళిత జాతి పట్ల కానీ మీకు ఉండేటువంటి భావన ఏంటనేటువంటిది ఆ రోజే మాకు అందరికీ అర్థమైంది. అందుకనే యావత్ దళిత జాతి రాష్ట్రంలో మిమ్మల్ని తిప్పి కొట్టి 11 స్థానాలుగా పరిమితం చేసింది. 2019లో 95% మేము ఓట్లేసాం. మీరు మాకేం చేశారు? అసలు దళితుల గురించి మాట్లాడేటువంటి హక్కు మీకుందా? అలాగే దళిత క్రైస్తవులకు మీరు ఎన్నో హక్కులు ఇస్తానని చెప్పారు, రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు క్రైస్తవులకు. వీళ్ళందరినీ ఓటు బ్యాంక్గా వాడుకుని నడి రోడ్డు మీద వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయి ఇటువంటి నువ్వా దళితుల గురించి మాట్లాడేది? దళితుల గురించి మాట్లాడే హక్కు అయితే మీకు లేదని ఖచ్చితంగా మేము కళాఖండిగా తెలియజేస్తూ ముందు నువ్వు చేసేటువంటి తప్పులను నువ్వు సరిదిద్దుకో. నోటికి వచ్చినట్టు మాట్లాడటం పక్కన పెట్టి ముఖ్యంగా మా దళిత సోదరులందరూ కూడా నేను చెప్తూ ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ ఉన్న సోదరులందరికీ, సోదరులారా అధికారం కోల్పోయినప్పుడు మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి మనం గుర్తుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరూ కూడా వెనక్కి నెట్టి పెద్ద బడా నాయకులు ముందుకు వచ్చి పెత్తనం చెలాయిస్తారు. అంటే అధికారం లేనప్పుడు మన దెబ్బలాడి కేసులు పెట్టించుకుని తప్పులాట్లు తన్నులు తిని మన పార్టీ నిలబెడితే మన మీదకి ఎక్కి పరిపాలన చేయడానికి పెద్దవాళ్ళందరూ వస్తూ ఉంటారు. కాబట్టి దళిత యువకులు మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఉన్న వారికి నేను ఒకే ఒక మనవి చేస్తూ ఉన్నాను, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క విద్య మీద కానీ మీ వ్యాపారం మీద కానీ దృష్టి పెట్టి ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మీరు పాల్పడేటువంటి పరిస్థితికి మీరు వెళ్ళాలని, మీరందరికీ ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం ఉన్నట్లయితే మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరికి కష్టం వచ్చినా సరే నేనున్నానని విన్నంటూ ఉంటున్నాను. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీలకు అతీతంగా మన సుభాష్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి
మోసగారి మా నాయకుల ఒక మాటలనే నమ్మకుండా ఈరోజు మనందరం కూడా అట్రాక్ట్ చేయడానికి దళితులు అనేటువంటి పదం వాడుతున్నారు. మరి 5 సంవత్సరాలు ఎందుకు వాడలేదు? ఎందుకు దళిత జాతిని సర్వనాశనం చేశాడు? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఒక్కసారి మన భవిష్యత్తును మనం మార్చుకోవడానికి బంగారు బాట వేసుకోవాలని మీకు తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.